ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు బీజేపీ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటేనని అడ్డి భోజిరెడ్డి తెలిపారు. జోగు రామన్న, పాయల్ శంకర్ ఇద్దరు ఒకటే మున్సిపాలిటీ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ములాఖాత్ వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం విషయంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ నాయకుడు డీసీబీ చైర్మన్ అన్నారు. అటు మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ఇటు మాజీ బీజేపీ అధ్యక్షులు, ప్రస్తుత ఎమ్మెల్యే, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు మంచి పాత్ర పోషిస్తామని ఇద్దరు. ఒకళ్ళు అధికారం ఉంటే వాళ్ళ అధికారంలో ఉంటారు. ఈయన అధికారం వచ్చింది కాబట్టి శాసనసభ్యులుగా ఆయన కూడా ఆయన పనులన్నీ ఆయన ద్వారా చేసుకుంటారు. ఇది ఒక 30 సంవత్సరాల నుంచి నడుస్తా ఉన్న వ్యవహారం. ఇది ఇద్దరు నమూనా. ఇది ఆదిలాబాద్ ప్రజలు గమనించే అవసరం ఈరోజు ఉంది. ఆదిలాబాద్ ప్రజలు గమనించే అవసరం ఇది ఉంది. ఈ వ్యవహారంలో అంతకుముందు గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో కూడా జోగురామన్న గారి కూతురుని, కొడుకుని మున్సిపాలిటీ చైర్మన్ చేసేటప్పుడు 20 మంది కౌన్సిలర్లు మాకు మున్సిపాలిటీ చైర్మన్ కావాలన్న ఆలోచన ఉండే. అటు అధిష్టానాన్ని ఒప్పించి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేని ఒప్పించి కొడుకుని బరబ్బరుగా మున్సిపాలిటీ చైర్మన్ చేసుకోవడం. అప్పుడు కొన్ని వార్తలు వచ్చినాయి. అప్పుడు కూడా మొన్నటిదాకా మా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కత్తి శ్రీనివాసరెడ్డి గారు కూడా పెయిన్ ఎలక్షన్లో కానీ అంతకుముందు తన ఎలక్షన్లో కానీ ఇద్దరే ఆదిలాబాద్కు ఇద్దరే ఏది కలిసినా ఇద్దరు కలిసే చేసుకుంటారు. ఏ వ్యవహారం కలిసినా కలిసే చేసుకుంటారు. ఏ రియల్ దందా చేసినా కలిసే చేసుకుంటారు. భూముల దందా చేసినా కలిసే చేసుకుంటారు. మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి ఈరోజు ప్రూఫ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ మొన్న ఈ తెలంగాణలో కూడా సర్వనాశనం కావడం కారణం, ఆదిలాబాద్ పార్లమెంటు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కారణం బీఆర్ఎస్ పార్టీకి లక్షల ఓట్లు వచ్చినాయి. ఒక నిజోగరం 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఆ ఎంపీ కూడా పార్లమెంట్ లో కూడా బీజేపీ చేయడం జరిగింది. అండర్స్టాండింగ్ ఇద్దరిది అండర్స్టాండింగ్ ఇది. శంకర్ది ప్లస్ శాసనసభ్యుది, ప్రస్తుత శాసనసభ్యుది, మాజీ శాసనసభ్యుది ఇద్దరిది ములాఖాత్. ఇది ములాఖాత్ అంటారు హిందీలా. ఇలా ములాఖాత్. ఇటువంటి వ్యవహారం మళ్ళీ కూడా ఈరోజు మున్సిపాలిటీ అవిశ్వాసం పెట్టడం జరిగింది. గౌరవ ఇప్పుడున్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ఇద్దరు కలిసి ఈ వ్యవహారాన్ని ఈరోజు ఒక వైస్ చైర్మన్ దించడం జరుగుతూ ఉంది. వైస్ చైర్మన్ నేను అడుగుతా ఉన్నాను, బీజేపీ ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల్ని రేపు దీనికి మీరు ఖండించాలని, రేపు మీరు ఈ యొక్క అవిశ్వాసానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా, మద్దతు చేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీకి, చేస్తారేలా అని చెప్పి రేపు ఖండించాలి. లేకుంటే మీరు రేపు రాబోయే కాలంలో 18 నాడు మీరు అటెండ్ కావద్దు బీజేపీ నాయకులు. అయితే ఇది మీరు కలిసి లేరు అని చెప్పి, లేకుంటే మీరు కలిసి ఉన్నారు, మీరు కలిసి వ్యవహారం చేస్తున్నారని చెప్పి ఇదే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఇదే నిదర్శనం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇదే ప్రూఫ్ అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇది ఆదిలాబాద్ పట్టణ ప్రజలు కానీ, ఆదిలాబాద్ నిజోగ ప్రజలు కానీ ఇది గమనించే అవసరం ఈ రోజు ఉంది. రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీలో కానీ, లోకల్ బాడీ సర్పంచ్లో కానీ, ఎంపీటీసీలో కానీ, జడ్పీసీలో కానీ ఇదే వ్యవహారం వీళ్ళిద్దరు కలిసి చేస్తారని చెప్పి ఈ విధంగా ఎప్పుడు కూడా మా కత్తి శ్రీనివాసరెడ్డి గారు వహించాలి అంటా ఉంటారు. ఇది ఆలోచించే అవసరం ఉంది. రేపు మాకు జవాబిచ్చే అవసరం ఉంది. రేపు మీ వ్యవహారాలన్నీ కలిసి ఉన్నాయో అని చెప్పి రేపు మేము ప్రూఫ్ చేస్తాం. రియల్ దంతలో మీరు కలిసి ఉన్నారు, ఇద్దరు భూ కైలాసులు. అదేవిధంగా ఇంకా కొన్ని ఇట్లా పార్ట్నర్షిప్ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నడిచే రియల్ దందాలో కూడా ఏదైతే పెద్ద రియల్ దందా చేసి ఉన్నారో వాళ్ళతో కలిసే వ్యవహారం చేస్తా ఉన్నారు. నేను ఒకటే మనం చేస్తా ఉన్నాను, రియల్ దందా చేసిన వారు మా ప్రభుత్వం మీరు చక్కగా చేసుకుంటే, ప్రభుత్వ చట్టం ఏ విధంగా మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తూ ఆ విధంగా చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ వీళ్ళని కలుపుకొని ఏదో తప్పు చేస్తామంటే తప్పకుండా మేము రేపు నిలదీసే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే వ్యాపారులకు ఒకటి మేము మనవి చేస్తా ఉన్నాం. వీళ్ళిద్దరు కలిసిందంటే ఆదిలాబాద్ పట్టణానికి కాదు, వ్యాపార పరంగా కాదు, అన్నిటికీ ముక్కుంటుంది.
ఈ ముప్పు కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మేమున్నాం. ఏ సమస్య వచ్చినా మేముంటాం. అటు రైతులకు చాలా మంచి, వ్యాపార పరంగా రైతుల్ని మంచి ఉంచుకోండి, పేద ప్రజల్ని మంచి ఉంచుకోండి. కానీ ఏదో వ్యాపార పరంగా ఎక్కువ బెదిరించినా వీళ్ళిద్దరు ఇంత కలిస్తే ఆదిలాబాద్ ముప్పు ఉంటుందని చెప్పి అందరికీ తెలుసు. ఈ ముప్పు భయపడాలంటే ఏ సమస్య ఉన్నా మేము వెంబడున్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మా చేతి గుర్తు పార్టీ మేము వెంబడున్నామని చెప్పి మేమే ప్రభుత్వం ఉన్నామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నేను ఒకటే, ఈరోజు రేపు జవాబు ఇవ్వాల. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జవాబిస్తారా? అదేవిధంగా బీజేపీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే జవాబిస్తారా? రేపు కళాఖండిగా దీనికి జవాబు ఇవ్వాలి. 18వ తారీఖు మీరు ఇంత, రేపు 18వ తారీఖు నాడు బీజేపీ పార్టీ అటెండ్ అయితే పక్కా మీరు బీఆర్ఎస్ తో ములాఖాత్ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ రేపు అటెండ్ అయితే రేపు బీఆర్ఎస్ పార్టీ అటెండ్ కాకుంటే మీరు ములాఖాత్ లేరన్నట్టు. ఈరోజు ఒక ప్రూఫ్, నీ కొడుకు మీద అవిశ్వాసం పెట్టావు, ఒక మామూలు మనిషి మీద అవిశ్వాసం పెట్టి మీరిద్దరు కలిసి మున్సిపాలిటీ సమస్యలు 6 నెలల గెలుపుకుందాం చేసుకుందాం అని చెప్పి మీరిద్దరు కలిసి ఒక తేడాలు తెచ్చారు. కాబట్టి తప్పకుండా ఆదిలాబాద్ పట్టణ ప్రజలు కానీ ఆదిలాబాద్ ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే కాలం అటు బీజేపీ కేంద్రం ఉంది, కేంద్రం నుండి పప్పురుడు ఏం నడవై ఏ బిడ అభివృద్ధి కాదు. బీఆర్ఎస్ పార్టీ అయితే కొట్టకపోయింది, బీఆర్ఎస్ పార్టీ నుంచి అభివృద్ధి కాదు. ప్రజలు కూడా గమనించి వచ్చే ఎన్నికలు 49 సీట్లు ఉంటే 49 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న, కాంగ్రెస్ లో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే ఇక్కడ చేతి